నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లనే పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాం మంత్రి నిమ్మల స్పష్టీకరణ రాప్తాడు నియోజకవర్గం ఏడుగుర్రాలపాడులో దళిత బాలికపై నెలల తరబడి అత్యాచారం చేయడం దుర్మార్గం మానవత్వంతో స్పందించాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడ్డ మాజీ మంత్రి శైలజానాథ్ భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ పరిసరాలు శ్రీనగర్లో చారిత్రక చినాబ్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్ అభివృద్ధి ఆగదని స్పష్టం తెలంగాణ నేతలు విజ్ఞులని సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలియజేశారు వాస్తవాలేంటో వారికి తెలుసని అయితే ఎన్నికలు ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని సచివాలయంలో మీడియాతో అన్నారు 100 ఏళ్ల చరిత్రను చూస్తే ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల వరద సముద్రంలోకి వృధాగా పోతుందని వర్షాలు సమృద్ధిగా కురకపోయినా ఇవాల్టికి 11,000 నుంచి 15,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి పోతుందన్నారు ఏటా కడలి పాలవుతున్న 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీలను మాత్రమే నదులకు అనుసంధానానికి ఉపయోగించుకుంటామని తెలియజేశారు ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని సాగు తాగుకు ఉపయోగించుకుంటామని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది ఆ నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేసామో ఈరోజు 40% వాటర్ అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామనంటే పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమలో కూడా మరి దగ్గర మరి 240 టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామనంటే అంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామనంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే పోలవరం బనకచెర్ల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి కానీ పర్యావరణానికి సంబంధించి కానీ ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి తీసుకునేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణ కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహించే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక దళిత బాలికపై నెలల తరబడి 14 మంది యువకులు అత్యాచారం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు అత్యాచార బాధిత బాలిక కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ ఘటనలో ఫిర్యాదు చేయలేదని
నిందితులను పోలీసులు వదిలేయడం బాధాకరమని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలో ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. బాలిక తరఫున ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పడం వారి ఉదాసీన వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తూ ఉంది. అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంది. దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది. అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే. ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యం అయితే మంచిదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ అత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 186 పైగా అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయకరావుపేటలో చాలా చూస్తూ వచ్చినాం. పిఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకంత కడుపులో నుంచి బాధ వస్తూ ఉంది. ఏంది ఇది? ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడని వార్తలు విన్నా నేను. వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బలహీనతని భయాన్ని ఆసరా చేసుకొని నెలల పర్యంతం 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 అంత వస్తూ ఉంది. చూరికి ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా. ఆ 7 గుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా. ఏ పార్టీ అయినా కానివ్వండి, దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు. రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే మాట్లాడుకుందాం, అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, మాట్లాడదాం. రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చిన కాలంలో నేను స్పందన చూశాను. ఆ అమ్మాయి తల్లి ఇంటికి వాకిలు వేసుకొని వెళ్ళిపోయారు. లేదంటే ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఉన్న ఇంటికి తాళం వేయబడింది. ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకపోతే ఆచూకీ తెలియలేదో. వాళ్ళని తిరిగి భద్రంగా దగ్గర తీసుకోవడం అనేది ఎవరి బాధ్యత? నిస్సందేహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ జిల్లా సత్యసాయి జిల్లా, పక్క జిల్లా కావచ్చు, ఆ జిల్లా యొక్క అధికారుల యొక్క బాధ్యత అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచపడ్డం లేదు. మనమందరం ఆలోచించాలా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా, ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఆలోచించాలి. ఎవరి ప్రయోజనాలని కాపాడడం కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కంప్లైంట్, నాకు శ్రీధర్ బాగా తెలుసు, నాకు ఆ సిఐ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తూ ఉన్న వార్త నేను చూశాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా? లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా? లేక మతి స్థిమితం పూర్తి స్థాయిలో బాగాలేదన్న అంటే మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? అనుమానం కింద తీసుకెళ్తాం కదా. అంత పెద్ద సంఘటన, చాలా ఘోరమైన సంఘటన ఇది. వినడానికి భయంకర భయం వేస్తుంది. అటువంటి ఒక జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం, పోన్లే నేరం నిరూపించబడేంత వరకు ప్రతివాడు నిందితుడే అని మాట్లాడే భాషను తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పటికే అనుమానాస్పదమైన అనుమాన లిస్ట్ ఒకటి బయటకు వస్తూ ఉంది కదా. ఇప్పటికే చిన్నపిల్లల్ని కాపాడడం కోసం పెద్ద సెక్షన్లు ఉన్న కేసుల్ని, ఆ శిక్షలతో ఉన్న కేసుల్ని మనం చట్టం చేయబడింది కదా. ద్వారకా తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనానంతరం భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో స్వర్ణ తులసి దళార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ओम पुरुषाय नमः ओम पुण्याय नमः ओम तत्पुरुषाय नमः ओम पुरुषोत्ताय नमः ओम मध्याय नमः ओम पुराण पुरुषाय ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम प्रद्युम्नाय नमः ओम वासुदेवाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अघोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम नारसिंहाय नमः ओम वज्रदंष्ट्राय नमः ओम वज्रिणे नमः ओम वज्रदेहाय नमः ओम वज्राय नमः भासाय नमः ओम महाहासाय नमः ओम शान्तिने नमः ओम सिंहराजाय नमः ओम सिंहाय नमः ओम जगद्धासाय नमः ओम रोषाय नमः ओम ज्वालाहासाय नमः ओम भूतावासाय नमः ओम वासाय नमः ओम श्रीनिवासाय नमः ओम खड्गिने नमः ओम खड्गलितोऽग्निराः भक्त्यादि ఇప్పుడు కాసేపు ప్రకటనలు.